హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెజిటేరియన్ కుకీస్. ఈరోజు మనం ఉల్లిపాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. ఉల్లిపాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, నానబెట్టుకున్న చింతపండు, ఎండుమిరపకాయలు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోండి. కొద్దిగా 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఎండుమిరపకాయలు వేయించుకోవడానికి 1 స్పూన్ నూనె సరిపోతుంది కాబట్టి 1 స్పూన్ నూనె వేసుకోండి. అందులో కొద్దిగా మెంతులు వేసుకోండి, కొంచెం ధనియాలు, ధనియాలతో పాటు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఎర్రగా వేయించుకోండి. కారం మీకు సరిపడేటట్టుగా వేసుకొని వేయించుకోండి. నాకు ఉల్లిపాయలకి ఈ మిరపకాయలు సరిపోతాయి కాబట్టి నేను ఇది వేసుకున్నాను. ఎండుమిరపకాయలు ఇలా వేగాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ వేడికి ఎండుమిరపకాయలు వేగిపోతాయి. వేయించుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటన్నిటిని తీసుకొని రోట్లో దంచుకొని తీసుకొని వస్తాను. ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి, దంచుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా తరుక్కోవాలి. ఉల్లిపాయలు తరిగిన తర్వాత మనం అన్నీ కలిపి దంచుకొని వచ్చుకుందాం. మనం వేయించుకున్న మిరపకాయలు, ధనియాలు, మెంతులు వేసుకొని దంచుకుందాం. ఇవి కొంచెం మెదిగిన తర్వాత చింతపండు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి, మెత్తగా దంచుకోవాలి. మనం దంచుకున్న ఈ పచ్చడిని ఒకసారి మొత్తము కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని అందులో కొంచెం ఆవాలు, వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత పచ్చడిని వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న దానిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, మనం చేసుకున్న స్పైసీ అండ్ టేస్టీ ఉల్లిపాయ రోటి పచ్చడి రెడీ.